2023-24 రంజీ ట్రోఫీలో ఆంధ్ర క్రికెట్ టీం గ్రూప్ స్టేజ్లో అద్భుతంగా ఆడి క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్పై 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వార్త కంటే ఎక్కువగా మ్యాచ్ తర్వాత హనుమ విహారీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అభిప్రాయమే ఎక్కువ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అసలు హనుమ విహారీ విషయంలో ఏం జరిగింది? ఈ మొత్తం విషయంలో తప్పెవరిది? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికార పార్టీ రాజకీయాలకి తలగుతోందా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చర్చించుకుందాం. మొదట ఈ సంవత్సరం రంజీ సీజన్ కి హనుమ విహారీ కెప్టెన్ గా ఉన్నాడు. బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో హనుమ విహారీ చెప్పిన ప్రకారం టీంలో 17వ ప్లేయర్ పై కోప్పడ్డాడు. అది ఆ ఆటగాడికి నచ్చలేదు. దీంతో తను రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. తను ఏసీఏపై ఒత్తిడి తెచ్చి నా కెప్టెన్సీని వదులుకునేటట్లు చేశాడని హనుమ విహారీ పేర్కొన్నాడు. దీంతో ఒకసారిగా దుమారం చెలరేగింది. ఏసీఏపై రాజకీయ ఒత్తిళ్లున్నాయని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో హనుమ విహారీ ఎవరినైతే అరిచాడో ఆ ప్లేయర్ రెస్పాండ్ అయ్యాడు. తనే పృథ్వీరాజ్. వికెట్ కీపర్ అయిన పృథ్వీరాజ్ ఈ సీజన్ కి ఫస్ట్ టైం ఎంపికయ్యాడు. ఆడే అవకాశం రాకపోయినా 17వ ఆటగాడుగా ఉన్నాడు. తను చెప్పిన ప్రకారం అందరూ అనుకుంటున్న ఆ ప్లేయర్ నేనే. హనుమ విహారీ ఏది చెప్తున్నాడో అదంతా ఫాల్స్. గేమ్ కంటే ఎవరు ఎక్కువ కాదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికంటే ఎక్కువ. పర్సనల్ అటాక్, వల్గర్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఇంతకు మించి ఏం పీకలేవు మిస్టర్ సోకాల్ ఛాంపియన్. ప్లే దిస్ సింపతి గేమ్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన స్టోరీ పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి డిలీట్ చేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పృథ్వీరాజ్ తప్ప మిగతా 15 మంది ప్లేయర్స్ ఇందులో హనుమ విహారీ తప్పేమీ లేదని, తను చాలా క్యాజువల్ గా అందరితో ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడాడని, హనుమ విహారీ వల్ల డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఏమాత్రం చెడిపోలేదని, కెప్టెన్ గా హనుమ విహారీ తమకు తిరిగి కావాలని ప్లేయర్స్ అందరూ సంతకం చేసిన లెటర్ ఏసీఏకి పంపించారు. దీంతో ఈ వివాదం మరొక మలుపు తిరిగింది. హనుమ విహారీ కెప్టెన్సీ విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఖచ్చితంగా పనిచేశాయని ఈ విషయం ద్వారా కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాత్రం హనుమ విహారీని కెప్టెన్స్ గా తప్పించడంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. విహారీ ఒక వ్యక్తిపై అబ్యూజ్ లాంగ్వేజ్ వాడాడని, ఆ వ్యక్తి రిటర్న్ గా ఏసీఏకి కంప్లైంట్ చేశాడని పేర్కొంది. ఈ సంవత్సరం జనవరిలో సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ హనుమ విహారీని కెప్టెన్ గా తొలగించమని, ఇండియా టీం సెలక్షన్ కి అందుబాటులో ఉండడం కోసం తనని కెప్టెన్ గా తొలగించి రికీ బుయ్ని ఎంపిక చేశామని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. హనుమ విహారీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయిన తర్వాత చాలా సార్లు వేరే స్టేట్స్ కి ఆడాలనుకున్నాడని, మళ్ళా డెసిషన్ మార్చుకుని లాస్ట్ మినిట్ లో ఆంధ్రాకి కంటిన్యూ అవుతానని పేర్కొన్న, టీమ్ కి బెనిఫిట్ అవుతుందని చెప్పి మేము తనని కంటిన్యూ చేశాం. ఈ మొత్తం వ్యవహారంపై ఏసీఏ ఎంక్వైరీ చేస్తుందని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీనికి కౌంటర్ గా హనుమ విహారీ ఏసీఏ తప్పుని కప్పించుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తుంది అంటున్నాడు. మొత్తంగా చూస్తే హనుమ విహారీ కెప్టెన్సీ వ్యవహారం రాజకీయ మలుపు తిరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.